అలాగే అలీ గారు ఎక్కడికి వెళ్ళి ఆయన చాయిస్ ఉంది కదా. అలీ గారు పక్కనే ఉంటారు. బట్ అప్కమింగ్ ఏమన్నా ఆయనతో యాక్ట్ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఆలీ లేకపోతే సినిమా చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బాగుంటుంది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం బాగున్నప్పుడు ఏర్పడిన బంధాల కన్నా మనం బాగోలేనప్పుడు ఏర్పడిన బంధాలే బలంగా ఉంటాయి. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం కమీడియన్ అలీ. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ మరింత దూకుడు పెంచుతుంది. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇవ్వడం మొదలెట్టింది. తాజాగా కమీడియన్ అలీకి కూడా నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం ఎక్స్మామిడి గ్రామంలో అలీ ఫామ్ హౌస్ కడుతుండడంతో సమాచారం అందుకున్న అధికారులు వాటిని ఆపేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే అలీకి ఆ గ్రామ సెక్రటరీ శోభారాణి 2 సార్లు నోటీసులని పంపించిన అలీ ఇప్పటికీ ఎటువంటి జవాబు ఇవ్వకపోవడంతో ఫామ్ హౌస్ ని కూల్చడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. అలీ నిజంగానే అక్రమాస్తులని కలిగి ఉన్నాడా? పవన్ కళ్యాణ్ కి అలీకి ఉన్న గొడవ ఏంటి? ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం వల్లే అలీ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాడా? హీరోయిన్ శుభశ్రీకి అలీకి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మహమ్మద్ అలీ అలియాస్ కమీడియన్ అలీ. ఇతను 1967 అక్టోబర్ 10న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి మహమ్మద్ బాషా, తల్లి జైతున్ బాబీ. ఇతనికి 2 అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అలీ తండ్రి టైలర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా కుటుంబం పెద్దగా ఉండడంతో తండ్రి ఎంత కష్టపడినా ఇంట్లో ఉన్న వారందరికీ 2 పూటలా భోజనం పెట్టేంత స్తోమతి ఉండేది కాదు. దీంతో అలీని స్కూల్ మాన్పించి రాజమండ్రిలో ఉండే శ్రీపాదజిత్ మోహన్ మిత్ర అనే బృందంలో చేర్పించగా అలీ అక్కడే నాటకాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ మిమిక్రీ డాన్స్ కూడా చేయడంతో ఇతనికి కొంతవరకు డబ్బులు వస్తుండేవి. ఇక ఆ టీంతోనే కలిసి అన్ని ఊర్లు తిరుగుతూ ప్రదర్శన ఇస్తున్నప్పుడే అదే సమయంలో కె విశ్వనాథ్ గారు నూతన ప్రసాద్ గారిని హీరోగా, కవిత గారిని హీరోయిన్ గా పెట్టి ప్రెసిడెంట్ పేరమ్మ అనే మూవీ షూటింగ్ ని రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. అలా ఆ మూవీలో కొంతమంది సపోర్టింగ్ ఆర్టిస్టులు కావాలని అక్కడే ఉన్న నాటక బృందాన్ని సంప్రదించగా అలీతో పాటు మరికొంతమంది ఆ మూవీ షూటింగ్ కి వెళ్లడం జరిగింది. ఇక అలా షూటింగ్ స్పాట్ లో అలీ చాలా యాక్టివ్ గా ఉంటూ తన మిమిక్రీతో అందరినీ ఎంటర్టైన్ చేయడంతో డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఆ మూవీలో అలీకి ఒక చిన్న పాత్రని ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ షూటింగ్ జరిగేటప్పుడే కె రాఘవేంద్రరావు గారి నిండు నూరేళ్లు అనే మూవీలో కూడా అలీకి ఒక చిన్న పాత్రనివ్వగా ఈ 2 మూవీస్ 1979లో రిలీజ్ అయిన అలీకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక సినిమాల్లో కంటిన్యూస్ గా ఛాన్సులు రావాలంటే మద్రాస్కి వెళ్లి ట్రై చేయాలని కొంతమంది చెప్పడంతో అలీ తన ఇంట్లో ఇదే విషయం చెప్పగా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ఇక్కడే ఏదో ఒక పని చేసుకోమనడంతో పేదరికంలో సతమతమవుతున్న అలీ తల్లిదండ్రులకి చెప్పకుండా చెన్నైకి వెళ్లే ట్రైన్ ఎక్కేశాడు. ఇక అలా తెలిసిన వారి రూమ్ లోనే ఉంటూ అవకాశం కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా అలీ చెన్నైలో ఉండే తెలుగు మూవీ ఆఫీస్లకి వెళ్లి మిమిక్రీ డాన్స్ తో ఆడిషన్లు ఇవ్వడంతో పునాదిరాళ్ళు, గరానా దొంగ, మల్లెపందిరి, పుత్తడి బొమ్మ అనే మూవీస్ లో అలీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే అవకాశం వచ్చింది. ఇక అలా ఇతను చేసిన చిన్న చిన్న పాత్రలకి గాను డబ్బులు ఇచ్చేవారు కాదు. దీంతో రోజు రోజుకి అలీ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా మారి తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి వెళ్లడంతో మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అదే సమయంలో భారతిరాజా గారు సీతాకోక చిలుక మూవీకి చైల్డ్ ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న అలీ అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా అందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేశారు. ఇక అలా సీతాకోక చిలుక మూవీ 1981లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు అలీ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆ తర్వాత 4 స్తంభాలాట, 3 ముళ్ళు, చెంటబ్బాయి, స్వాతిముత్యం, రౌడీ బాబాయి అని 200 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేస్తూ అలా వచ్చిన డబ్బుల్లో సగం తన ఖర్చులకి పెట్టుకొని మిగతా సగం ఇంటికి పంపుతుండేవాడు. ఇక అలా అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే ఇతనికి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయో అప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఇక అలా అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ టీంలో జాయిన్ అవ్వడంతో ముత్యమంతా ముగ్గుతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి చెవిలో పువ్వు, అప్పుల అప్పారావు, రాజేంద్రుడు, గజేంద్రుడు, పేకాట పాపారావు అనే మూవీస్ ని చేస్తూ మంచి గుర్తింపును పొందాడు. కానీ అలీకి హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న ఇతనికి ఎటువంటి సపోర్ట్ లేని కారణంగా వచ్చిన మూవీస్ లో ఇచ్చిన పాత్రల్ని చేస్తుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే 1993 వచ్చేసరికి అలీకి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు రావడంతో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు అలీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని చూసి తనని హీరోగా లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా హీరోయిన్ గా మహేశ్వరిని ఫిక్స్ చేసి అమ్మాయి కాపురం అనే మూవీ చేయగా
ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు 2 నంది అవార్డ్స్ ని కూడా గెలుచుకున్నారు. దీంతో ఎస్వి కృష్ణారెడ్డి గారు యమస్పీడు అనే మూవీని ఆలీతో చేయాలని ఫిక్స్ అయి సౌందర్య గారిని హీరోయిన్ గా అనుకున్న ఆమె మేనేజర్ లాస్ట్ మినిట్ లో ఒప్పుకోకపోవడంతో ఇంద్రజని ఆ మూవీలో హీరోయిన్ గా ఫైనల్ చేసి ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేశారు. ఇక అలా యమస్పీడు మూవీ పేరుని యమలీలగా మార్చి 1994లో రిలీజ్ చేయగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆలీకి హీరోగా మంచి బ్రేక్ వచ్చి సపోర్టింగ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఘటోద్గజుడు, అక్కుం బక్కుం, పిట్టల దొర, మిస్టర్ మాయగాడు, హలో గురు, సర్కస్ సత్తిపండు అని 40 సినిమాల్లో హీరోగా చేసిన అందులో 6 సినిమాలు మాత్రమే ఓకే టాక్ తెచ్చుకున్నాయి. ఇందుకు కారణం ఆలీ ఒకవైపు హీరోగా చేస్తూ మరోవైపు కమీడియన్ గా చేయడం వల్లే హీరోగా చేసిన మూవీస్ ఫ్లాప్ అయ్యాయనే టాక్ కూడా వినిపించింది. ఇదిలా ఉంటే మురళీమోహన్ గారితో ఆలీకి ఉన్న మంచి స్నేహం కారణంగా 1994లో టీడీపీలో జాయిన్ అయి ఎలక్షన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంతేకాకుండా మురళీమోహన్ గారికి రియల్ ఎస్టేట్ లో మంచి గుర్తింపు ఉండడంతో అప్పటి వరకు ఆలీ సంపాదించిన తన డబ్బంతా రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా రియల్ ఎస్టేట్తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో యాక్ట్ చేస్తూ రోజుకి 50,000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆలీ బిజియెస్ట్ ఆర్టిస్ట్గా మారాడు. ఇక ఇదిలా ఉంటే ఆలీబాబా అద్భుత దీపం అనే మూవీలో హీరోగా చేయగా అందులో శుభశ్రీ హీరోయిన్గా చేయడం జరిగింది. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా మొదటి మూవీ ఫ్లాప్ అయినా కూడా ఆలీ శుభశ్రీతో కలిసి హలో నీకు నాకు పెళ్ళంట, కుర్రాళ్ళ రాజ్యం, అల్లరి పెళ్లి కొడుకు, కలియుగంలో గంధర్వలోకం, అల్లరి పెళ్ళామని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక మరికొంతమంది అయితే ఆలీ శుభశ్రీని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడనే వార్తలు మీడియాలో ప్రచారం చేయడంతో ఈ వార్తల్ని చూసిన తల్లిదండ్రులు ఎక్కడ తన కొడుకు హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడో అని భయపడి మండపేటకి చెందిన జుబేదా సుల్తాన్ అనే ఆమెతో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు, 1 అబ్బాయి కూడా జన్మించాడు. ఇక ఇదిలా ఉంటే ఆలీ ఒకసారి చిరంజీవి గారిని కలిసేందుకు ఇంటికి వెళ్ళగా అక్కడ మొదటిసారి పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. అలా ఆలీ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పవన్ కళ్యాణ్ ని ఆకట్టుకోవడంతో అప్పటి నుండి వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. ఇక అలా కులంలో సీతా మూవీ నుండి తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి అని 2015లో వచ్చిన కాటమరాయుడు మూవీ వరకు పవన్ కళ్యాణ్ ఆలీ కలిసి నటించడం జరిగింది. ఇక అలా పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్టార్ట్ చేయగా ఆలీతో నీకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంటే జనసేనలో చేరమని పవన్ కళ్యాణ్ ఆహ్వానం ఇచ్చినా కూడా ఆలీ 2019లో వైసీపీలో చేరడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇక అలా 2019లో రాజమండ్రిలో ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ఇదే విషయంపై మాట్లాడుతూ తను ఆలీని మంచి స్నేహితుడని నమ్మాడని, అతనికి నరసరావుపేట నుండి ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తే దాన్ని తిరస్కరించి వైసీపీలో చేరాడని, ఆలీ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి తను సపోర్ట్ చేశాడని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు మీడియాలో హల్చల్ అయ్యాయి. దీంతో ఆలీ ఇదే విషయంపై స్పందించి తను పవన్ కళ్యాణ్ సపోర్ట్తో ఎదగలేదని, చిన్నప్పటి నుండి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడని, తనకి నచ్చిన పార్టీలో తాను చేరుతాడని, దాన్ని విమర్శించే అధికారం ఎవరికీ లేదని చెప్పడంతో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆలీని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇక అలా వీరి మధ్య ఎంత దూరం ఉన్నా ఆలీ 2023లో తన కూతురు పెళ్లి కోసం పవన్ కళ్యాణ్ ని ఇన్వైట్ చేయగా అతను రాకపోవడంతో వీరిద్దరి ఫ్రెండ్షిప్ కి అప్పటి నుండి పూర్తిగా ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక అలా ఆలీ వైసీపీలో చేరాక 2019లో వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయగా ఆ ఎలక్షన్స్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవినివ్వడం జరిగింది. ఇక అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీ మొత్తం జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఆలీ మాత్రం జగన్ కే సపోర్ట్ చేశాడు. దీంతో ఆలీకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే లేక ఎంపీ పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ 2024 ఎన్నికల్లో ఇతనికి సీట్ ఇవ్వకపోగా పార్టీ కూడా ఓడిపోవడంతో ఆలీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు తన మూవీస్ వైపు దృష్టి సారించాడు. ఇక ఇప్పటి వరకు ఆలీ హీరోగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా, కమీడియన్ గా, గెస్ట్ రోల్లో 800 మూవీస్ లో నటించాడు. అంతేకాకుండా ఆలీ 420, ఆలీతో జాలీగా, ఆలీతో సరదాగా, యమలీల ఆ తర్వాత అనే టీవీ షోస్ కి కూడా హోస్ట్ గా చేస్తూ జనాలకి మరింత దగ్గరయ్యాడు. ఇక అలా ఆలీ ఒకవైపు సినిమాల్లో, మరోవైపు రియల్ ఎస్టేట్ చేసి సంపాదిస్తూ తినడానికి తిండి లేని స్థాయి నుండి ఇప్పుడు 1000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లాలో ఎక్స్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఆలీకి ఒక వ్యవసాయ భూమి ఉండేది. అందులో ఒక ఫామ్ హౌస్ ని నిర్మిస్తుండగా అది అక్రమ కట్టడమని ఆలీకి నోటీసులని పంపించడం జరిగింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా
పన్ను కూడా చెల్లించకుండా ఆలీ ఆ ఫామ్ హౌస్ని అక్రమంగా నిర్మిస్తున్నాడని, దీంతో వెంటనే ఆ పన్నుల్ని ఆపేయాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి నేరుగా నోటీసులని అందజేశారు. ఇక అలా 2 సార్లు నోటీసులను ఇచ్చిన ఆలీ స్పందించకపోవడంతో శోభారాణి గారు మీడియాలో స్పందిస్తూ ల్యాండ్ మరియు ఫామ్ హౌస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ని తమకి సమర్పించి అనుమతులను పొందాలని, లేని పక్షంలో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు హల్చల్ అవుతున్నాయి. మీకు ఆలీ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఆకులు రాలిన ప్రతిసారి చెట్టుకి కొత్త ఆకులు చిగురిస్తూనే ఉంటాయి. ఇది ఫోక్స్ కమీడియన్ ఆలీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.